రీసెంట్గా మనం చూసాం చందు, పవిత్ర, జయరాం. దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే మా. నమస్తే అమ్మాయి, ఎందుకు ఈ అసలు పెళ్లి మీద బంధం మీదే నమ్మకం ఉండట్లేదా, లేకపోతే ఎందుకు ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటారు? దీన్ని చందు యొక్క ఆత్మహత్యను మనం ఎలా చూడొచ్చు? అసలు అంటే ఒక కుటుంబం పోయింది, ఇది వీళ్ళు చనిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఇలాంటి చందులు, ఇలాంటి పవిత్రాలు, ఇలాంటి శిల్పాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మన ద్వారా ఏమన్నా, మీ మెసేజ్ ద్వారా ఏమన్నా, అంటే రోజు వస్తున్నాయి వీళ్ళ గురించి టాపిక్ నడుస్తుందిమా, కానీ ఇంకా మనం ప్రజల్లో ప్రభావితం ఏమన్నా చేయగలుగుతామా? ఇలా ఉన్న వాళ్ళు ఏమన్నా మన ఈ వీడియోస్ వల్ల బ్యాక్ అవ్వగలుగుతారా అన్న చిన్న ఆశతో చేసిన ఇంటర్వ్యూ ఇది. దీన్ని మనం ఎలా చూడొచ్చమ్మా? అసలు చందు ఎందుకు అంటే ఒక మనిషి కోసం చచ్చిపోయేంత ఇది ఉంటుందా? కాదమ్మా, మనిషి కోసం చావడం అనేది ఉండదు. అతను చావడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఈ కారణం ద్వారా చనిపోతున్నానని అతను చెప్తున్నాడు అంటే అతనికే క్లారిటీ లేదు. అతను అందే అని అనుకోవచ్చు, కానీ అతను చనిపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఎంత అవునన్నా కాదన్నా అతను ఒక భార్యకి భర్త, ఇద్దరు పిల్లలకి తండ్రి. ఇక్కడ ఏదో ఒక పొసగని వ్యవహారం ఉందనే అనుకుందాం. అయితే దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఈ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఇది పైగా చట్టబద్ధమైన బంధం. ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి నేనేమి ఎక్సర్సైజ్ చెయ్యాలి అని భర్త అయితే భర్త, భార్య అయితే భార్య ఆలోచించాలి. కానీ అలా ఆలోచించనివ్వకుండా ఇవాళ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఒక మెరుపుల మరకలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, గందరగోళాలు కావచ్చు, ఇవన్నీ సర్ది పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి అనే ఒక ధిక్కారం కావచ్చు, నేనే ఎందుకు సరిపెట్టుకోవాలి అనే ఒక ఒంటెద్దు పోకడ కావచ్చు. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి ఒక బంధంలో నుంచి బయటకు వచ్చేయాలి అని అనుకోవటానికి. పైగా అతను పూర్తిగా బయటికి కూడా రాలా. ఇంకా అతని రిలేషన్లో వైఫ్తో రిలేషన్ లేదు, కానీ చట్టబద్ధంగా వాళ్ళిద్దరూ విడిపోనంత వరకు శిల్పే అతని భార్య. అసలు పిల్లలకి తండ్రికి విడాకులు అనేవి ఉండవు. తల్లిదండ్రులకు ఉంటాయి కానీ పిల్లలకి తల్లిదండ్రులకి విడాకులు ఉండవు. మరి అతను ఆమెతో విడిపోకుండా చట్టబద్ధంగా వేరే ఆమెకి ఎందుకు దగ్గర అయ్యాడు అంటే, వీళ్ళు ఒక్కళ్ళే చేశారా అంటారు. చాలా మంది చేస్తూ ఉండొచ్చు, అది చాలా పరిపాటిగా ఉండొచ్చు కూడా. కానీ మీరు 10 మంది దృష్టిలో భార్యను పక్కన పెట్టి ఇంకొక స్త్రీతో ఉంటున్నాడు అనే మాట గనక మీ పైన వచ్చింది అనేంతలాగా మీ ప్రవర్తన ఉంది అంటే, మీరు ఖచ్చితంగా చట్ట ప్రకారం మొదటి భార్యకి విడాకులు ఇవ్వవలసిందే. ఇవ్వకుండా రెండో బంధంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు సహజీవనం అని మాట్లాడుతున్నారు. అసలు సహజీవనంలో ఉండొచ్చా? సహజీవనంలో ఉండడానికి అర్హతలు ఏంటి అంటే, అటువైపు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటమా అంటే, ఇంట్లో ఫ్యామిలీని కాదు అని, నీకు కావాల్సింది నీ వైఫ్, నీ పిల్లలు, మన సంస్కృతి, ఒక కుటుంబం గురించి మనం చెప్తాం యాజ్ అ కల్చర్, అది మన కల్చర్. నువ్వు అదే పక్కన పెట్టేసి నువ్వు వేరే వెళ్ళడానికి గల కారణాలు అసలు నీకేం ప్రేరేపిస్తున్నావు? అంటే ఒక కుటుంబంలో కలతలు రావడానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలు ఉంటాయి. ఆ తరువాత ఒక కల్చరల్ డిఫరెన్సెస్ అంటారు. అంటే నేపథ్యాలు వేరుగా ఉంటాయి. వీళ్ళ నేపథ్యం ఒకటి ఉంటుంది, వాళ్ళ నేపథ్యం ఒకటి ఉంటుంది. పెళ్ళైతే కలిసిపోతాయిలే అనుకుంటారు, చేస్తారు. అవి ఒక కారణాలు ఉంటాయి. ఇంకొకటి ఈగో ఇష్యూస్ ఉంటాయి. నేనన్నదే కరెక్టు, నా మాటే నెగ్గాలి అనే ఇది ఒక రకమైన మనస్తత్వం. ఈ మనస్తత్వం వల్ల కూడా ఉంటాయి. అలాగే కొంత కుటుంబాల పాత్ర కూడా ఉంటుంది. ఒక భార్యాభర్త మధ్య పొరపొచ్చాలు రావటానికి
వీళ్ళు గొడవలు పడుతున్నారు అని ప్రపంచం మొత్తానికి అర్థం అవటానికి కుటుంబాల పాత్ర కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ తరువాత ఇక చూసుకుంటే మానసిక కారణాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరికైనా సరే మానసికంగా వాళ్ళు సరిగా లేరు అనుకోండి, ఆరోగ్యవంతులు కాదనుకోండి, గొడవలు వస్తాయి. ఇన్ని రకాలుగా ఉంటాయి. అయితే వీటిల్లో మనం వేటిని అధిగమించవచ్చు, వేటిని అధిగమించలేము అంటే ఆర్థిక విషయాల్ని కూర్చుని మాట్లాడుకుని మనకింత కావాలి, మనకింత ఖర్చు అవుతుంది, దీన్ని ఎలా సంపాదించుకోవాలి, లేదు అనుకుంటే నేను చేస్తున్న వ్యాపారం నష్టం వచ్చింది, దీని నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చెయ్యాలి అని కూర్చుని మాట్లాడుకోగలిగే మనస్తత్వం ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు చాలామంది మగవాళ్ళకి ఈ మనస్తత్వం ఉండదు. ఏంటి ఆడదానికి చెప్పేది అనుకుంటారు. ఒక ఆలోచన మన ఒక్క బుర్రకు వచ్చింది కాదు, రెండో బుర్రకు కూడా వచ్చిన ఆలోచన అద్భుతం కావచ్చు కదా ఒక్కోసారి. అది ఫ్యామిలీని కరెక్ట్ ట్రాక్ లో నడిపించగలగచ్చు కదా. కానీ చాలా మంది మగవాళ్ళు అసలు వాళ్ళు ఓడిపోయాము అని భార్య ముందు ఒప్పుకోవటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇది ఒక కారణం. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య చర్చ అనేది ఉండదు. ఎంతసేపు అతను ఏవో అబద్ధాలు చెప్తూ ఉంటాడు, ఏవో డాంబికాలు పోతూ ఉంటాడు, ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఇలా చెప్పింది కూడా అర్థం చేసుకోలేని భార్యలు కూడా కొంతమంది ఉంటారు. అప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఈ పరిస్థితి నుంచి తట్టుకోవడానికి తాగుడు, పేకాట, కొన్ని వ్యసనాలకు గురైపోతారు. ఇటు వ్యాపారం దెబ్బతిని ఇటు వ్యసనాల బారిన పడేసరికి ఈ కుటుంబంలో కలతలు వచ్చేసేస్తాయి. ఈలోపు ఇంకొంచెం హింస ఉందనుకోండి ఇంట్లో, ఆమెకు గనక ఇదే పరిస్థితిని ఎవరైనా ఒక మూడో వ్యక్తి ఆమెని గమనించి, ఆమె పరిస్థితుల్ని గమనించి, ఆమెని ప్రేమ పేరుతో, ఓదార్పు పేరుతో, ఊరట పేరుతో దగ్గరయ్యారనుకోండి, అప్పుడు వివాహేతర సంబంధాలు వచ్చే అవకాశం ఉంది, మొదలవుతాయి. అలాగే వీళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ద్వారానో ఇంకొక మహిళ పరిచయం అయిందనుకోండి, ఆమె అప్పటి వరకు ఇతని వల్ల ఏ కష్టాలు పొందలేదు కాబట్టి ఆవిడ ఏమనుకుంటుందంటే ఇతను చాలా వీరుడు సూర్యుడుగా కనిపిస్తాడు ఆవిడికి. పైగా ఇక్కడ ఒక బంధం లేదు కాబట్టి ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అతని మనసు చెప్తూ ఉంటది. అదే భార్య దగ్గర ఆ మనసు పనిచేయదు. ఎందుకంటే పెళ్ళయింది, ఎక్కడికి పోద్ది, ఇది ఇంట్లోనే ఉంటది, ఇది ఎక్కడికి పోదు కదా అనే ఒక భరోసా ఉంటుంది అక్కడ. ఇక్కడేమో ఒక జాగ్రత్త ఉంటుంది. అందుకని వీళ్ళతో చాలా బాగున్నట్టుగా కనిపిస్తాడు చుట్టూ చూసే ప్రపంచానికి. ఇలా వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి ఈ ఆర్థిక కారణాలు ఒకటి. అలాగే నేపథ్యాలు కలవనప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఆలోచిస్తారు, వీళ్ళు పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని కనుక మనం ఒక రకంగా కంపేర్ చేస్తే, వ్యవసాయం చేసేటప్పుడు ఎద్దు ఎండకెళ్తుంటది, దున్నపోతు నీడకెళ్తుంటది. ఇంకా అరకెక్కడ సాగుద్ది, కుటుంబాల పరిస్థితి కూడా అంతే. ఆ నేపథ్యాలు కలవకపోతే, ఆ సర్దుబాటు మనస్తత్వం లేకపోతే ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఆమె వైపు తల్లిదండ్రులు కానీ, ఇతని వైపు తల్లిదండ్రులు కానీ వీళ్ళకి వచ్చిన వాళ్ళు నచ్చరు. ఈ కోడలు నచ్చదు, ఈ అల్లుడు నచ్చడు. వీళ్ళకి ఎంతసేపు ఏంటి అంటే ఏవో దూరపు కొండలు నునుపు ఉంటాయి. అప్పట్లో ఆ సంబంధం వచ్చింది, అదైతే ఎంత బాగుండేది, అప్పట్లో వీళ్ళు ఎంతో కట్నం ఇస్తామన్నారు, అదైతే ఎంత బాగుండేదని అని వీళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ మాటలు వీళ్ళ ముందు మాట్లాడేస్తారు అనాలోచితంగా. ఒక్కొక్కసారి మాట్లాడాలని కూడా మాట్లాడతారు, దాంతో పొరపొచ్చాలు వచ్చేస్తాయి. కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే కూతుర్లకి బాగా చూసుకోవటం, తల్లులు కోడళ్ళని చూడకపోవటం, ఈ విషయంలో ఈ భర్తను మధ్యలో నుంచోబెట్టేసి మాకు న్యాయం చెప్పు అని భార్య అడుగుతుంది. తల్లి అంటది, భార్య వచ్చింది కదా, చిన్నప్పటి నుంచి పెంచిందంతా పోయింది అని ఆమె బ్లేమ్ చేయడం మొదలెడుతుంది. ఈ వీడికి చిరాకు ఎక్కేస్తుంది. ఇలా వీళ్ళిద్దరు పోట్లాటల్లో కుటుంబాలకు దూరమైన పురుషులు కూడా ఉన్నారు. అలాగే అత్తలు పెట్టే ఇబ్బందులతోటి కుటుంబాలకు దూరమైన కోడళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు. ఇక పోతే ఫైనల్గా మనకి మానసిక కారణాలు. ఈ మానసిక కారణాలు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది మానసిక కారణాలే. ఇప్పుడు ఆర్థిక కారణాలను కూడా ఎంతో కొంత అధిగమించగలుగుతున్నారు.
కానీ అలాగే ఈ చుట్టూ వాళ్ళను కూడా కంట్రోల్ చేసుకోగలిగిన తెలివితేటలు ఇప్పుడు భార్యాభర్తలకు వచ్చినాయి. కానీ మానసిక కారణాలు ఉన్నాయి చూసారా, అవి మట్టుకు